అందరికీ నమస్కారం. కులం మారితే మతం మారితే పనిష్మెంట్స్ వస్తున్నాయని మన డెమోక్రసీలో 1985లో 52 అమైన్మెంట్ తీసుకొచ్చారు. పార్టీ ఫిరాయింపుల చట్టం. అంటే ఒక పార్టీ నుండి ఇంకొక పార్టీలోకి గెలిచినాక ఓడినాక ఎమ్మెల్యేలు మారితే చాలా అది డెమోక్రసీకే నష్టం. ఎందుకంటే దానివల్ల మన ఓటు విలువ తగ్గిపోతుంది, డెమోక్రసీని తాకట్టు పెడుతున్నారు. మరి అంటే అలాంటి ఎమ్మెల్యేలను ఏం చేస్తే బాగుంటుంది మీరు చెప్పండి. రాజ్యాంగంలో 1985లో 52 సైటేషన్ తీసుకొచ్చారు, ఒక అమైన్మెంట్ తీసుకొచ్చారు పార్టీ ఫిరాయింపుల చట్టం అని. దాని గురించి సుప్రీంకోర్టు ఎన్నోసార్లు స్పీకర్స్కి గైడ్ చేస్తూనే ఉన్నాయి. 3 months నుండి ఇప్పటి వరకు మన తెలంగాణలో 2014 నుండి ఇప్పటి వరకు 50+ మంది అంటే 50+ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల చట్టం చేశారు. దానివల్ల డెమోక్రసీకి ఎంత నష్టం జరుగుతుంది అంటే ప్రజల ఓటు అంత చీప్గా అనిపిస్తుందా? ఇలాంటి ఎమ్మెల్యేలను ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి. 20 సంవత్సరాల వరకు అన్ఫిట్ చేశారు. వాళ్ళ పదవుల కోసం డెమోక్రసీని తాకట్టు పెడుతున్నారా? అసలు మీరు ప్రజలకు ఏం చేస్తున్నారు? మీ వల్ల ప్రజలకు ఏం రూపాయి కష్టపడి ట్యాక్సెస్ కడతా ఉంటే మీ పదవుల కోసం మీ స్వార్థం కోసం మీరు పార్టీ ఫిరాయింపులను చేస్తూ ఉంటే మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తల పరిస్థితి ఏంటిది? ప్రజల పరిస్థితి ఏంటిది? ఓటు తల్లి లాంటి ఓటు పరిస్థితి ఏంటిది? ఏం జరుగుతుంది? డెమోక్రసీని తాకట్టు పెడుతున్నారా? దానివల్ల మీరు ప్రజాప్రతినిధులుగా మీరు ఏం చేస్తున్నారు? మీరు శాలరీస్ ఎందుకు తీసుకుంటున్నారు? ఎమ్మెల్యే శాలరీస్, ఎంపీ శాలరీస్, సీఎం శాలరీ తీసుకొని మీరు ప్రజలను ఏం ఉద్ధరిస్తున్నారు? ఈరోజు మేము క్వశ్చన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.